హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ రాగి రొట్టెను చేస్తున్నాను. ఈ రొట్టెలు చాలా మెత్తగా వెజిటేబుల్స్ అన్నీ వేసాము కాబట్టి చాలా కమ్మగా ఉన్నాయి. మనందరికీ తెలిసినట్లుగానే రాగి పిండిలో కాల్షియం ఉంటుంది కాబట్టి చిన్నలకైనా పెద్దలకైనా అందరికీ చాలా మంచిది. ఇక ఆలస్యం చేయకుండా ఈ రాగి రొట్టెల్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. రుచికి సరిపడినంతగా సాల్ట్ని వేసుకొని ఈ పిండిని అలా పక్కనుంచేసి ఒక గిన్నెని తీసుకొని 1 కప్పు రాగి పిండికి 1 కప్పు వరకు వాటర్ని తీసుకొని వేడి చేయాలి. ఇలా కాచిన నీళ్లను కొన్ని వేస్తూ స్పూన్తో కలుపుకోవాలి. చెయ్యి మాత్రం పెట్టకండి, స్పూన్తోనే కలపండి, వేడి నీళ్ళు కాబట్టి చెయ్యి కాలుతుంది. ఇలా మొత్తం వాటర్ని వేసుకొని పిండిలో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పిండిలోకి ఇప్పుడు వెజిటేబుల్స్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు ఇవన్నిటిని వేసేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయను, 1 క్యాప్సికమ్ను, 2 క్యారెట్లను, 1 కట్ట కొత్తిమీరను, 5-6 రెబ్బల కరివేపాకును, 1 చిన్న అల్లం ముక్కను తురుముకొని వేసుకున్నాను. వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. 1 కప్పు వాటర్ వేసినప్పటికీ లోపల కాస్త పిండిగా అనిపిస్తుంది. అందుకే ఒక 2 స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని మళ్ళా కలుపుకున్నాను. ఈ పిండిని మనం చపాతీ పిండిలాగా కాకుండా మరీ జోరుగా కాకుండా చేతితో ప్రెస్ చేస్తే స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఈ రొట్టెని చేయడానికి ఒక కాటన్ క్లాత్ని తీసుకోవాలి. కాటన్ క్లాత్ని కాస్త నీళ్లు చల్లి తడిపి ఒక బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని ఆ క్లాత్ మీద పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. ఏళ్లతో ఇట్లా ప్రెస్ చేస్తూ దాన్ని వెడల్పుగా చేసుకోవాలి. మధ్యలో చెయ్యికి అంటుకుంటుంటే కాస్త వాటర్ని అద్దుకొని మరలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చివర్లను సెట్ చేసుకొని ఇలా ఈ రొట్టెకి హోల్స్ని పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక పెనం పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేయాలి. రాగి రొట్టెలకైనా జొన్న రొట్టెలకైనా ఇలా కాస్త మందంగా ఉండే ఇనుప పెనం తీసుకుంటే చాలా బాగా కాలుతాయి. ఇలా క్లాత్ మీద స్ప్రెడ్ చేసుకున్న రొట్టెను పెనం మీద వేసుకొని 1/2 నిమిషం వరకు ఉంచి క్లాత్ని తీసేసేయాలి. ఈ రాగి రొట్టెలకి పెనం బాగా వేడెక్కాలి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. పైనంతా కాస్త తడారిన తర్వాత రెండో వైపుకు తిప్పివేసి ఆయిల్ని వేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇలా పెనం మీద రోటీ కాల్చుకుంటూ మనం పక్కన క్లాత్తో మళ్ళీ పిండిని స్ప్రెడ్ చేసుకొని రొట్టెలాగా చేసుకోవాలి. మరలా అదే విధంగా వేసేసుకొని 1/2 నిమిషం పాటు ఉంచి క్లాత్ని తీసేసుకొని ఆయిల్ని హోల్స్ దగ్గర వేసి అలాగే చుట్టూ కూడా వేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చేసుకోవాలి. ఇలా కాలిపోయిన రాగి రొట్టెను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే అన్నింటినీ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఒక పక్క మనం రోటీని ఒత్తుకుంటూ మరొక పక్క పెనం మీద కాల్చుకోవచ్చు. చాలా టేస్టీగా ఎంతో హెల్దీ అయిన రాగి రొట్టెలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.